గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఇవాళ మటన్ బిర్యానీ చూసారుగా, కేజీ మటన్ తెచ్చానండి. బిర్యానీ చేస్తున్నా. ఇది నా ఫస్ట్ టైం మటన్ బిర్యానీ చేయటం. సో మటన్ని ఆ గిన్నెలో మనం బిర్యానీ వండుతాం, కానీ మటన్ని నేను అంతా పేర్చుకున్నాను. చూసారుగా, బాగా కడుక్కొని పేర్చుకున్నా. దాని మీద అది ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను నేను. 5 ఉల్లిపాయలు, ఇదిగో మసాలాలండి, మసాలా దినుసులండి. సో బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచీ, షాజీరా, మసాలా దినుసులండి, ఇవి వేసేసాం. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అదంతా ఫుల్ స్పైసీగా ఉండదండి, చాలా సాఫ్ట్గా. పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలు తినేటట్టు చేస్తాను. సో పసుపు అండి అది. సో మనది గల్లుప్పు వేసుకుంటాం, మనం మామూలు ఉప్పు వాడమండి, ఇది రాక్ సాల్ట్ వాడతాం. సో గల్లుప్పు 1 స్పూన్ వేసుకున్నాను. ఇది ఓన్లీ మటన్ మసాలాకి సరిపోయే ఉప్పు అండి, అది బిర్యానీకి కాదు. మనం దమ్ వేసుకుంటాం కాబట్టి అప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకుంటాం. సో మిరియాల పొడి అండి అది. ఇది ధనియాల జీలకర్ర పౌడర్ అండి అది. సో కారం, సో అది ఒక కారం అండి. నెక్స్ట్ ధనియాల పొడి అండి. సో మీకు తెలుసు, నా కొలత ఎప్పుడు కూడా 1 స్పూన్ కారానికి 2 స్పూన్ల ధనియాల పొడి వేస్తాను నేను. సో అలా ధనియాల పొడి వేసుకున్నాను. నెక్స్ట్ అది దాంట్లో ఉల్లిపాయలు వేపిందండి, ఆ ఆయిల్ మనం వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్నాను. పెరుగు అండి, 1/2 లీటర్ పెరుగు. సో పెరుగు ప్యాకెట్ తెచ్చాను, లెక్కగా ఉంటుందని. 1/2 లీటర్ పెరుగు వేసి, కొత్తిమీర, పుదీనా అండి అది. సో 2 సమపాల్యంగా కట్ చేసుకొని మిక్స్ చేసుకున్నటువంటిది. సో పుదీనా, కొత్తిమీర 2 కూడా బాగా వేసి మర్దన చేయాలండి నీట్గా. అన్నీ మసాలాలన్నీ ఆ మటన్ ముక్కకి పట్టేటట్టు, బాగా మసాలా పట్టేటట్టు చేసుకున్నాను. చూసారుగా, అలా వచ్చింది. నెక్స్ట్ నిమ్మకాయ, 1 నిమ్మకాయ వేసేసానండి, చిన్న సైజు నిమ్మకాయ. సో 1 దెబ్బ కాదండి, 2 దెబ్బలు వేసేసాను. సో మసాలా, కారం, ఇది గరం మసాలా అండి, ఇంట్లో చేసుకున్నదే. ప్రతిసారి మనం అదే మసాలా వేస్తాం. సో దెన్ అది నెయ్యి అండి, అది ఫ్రిడ్జ్లో పెట్టాక అలా గట్టిగా అయిపోయింది. సో ఇంకొంచెం వేసాను, తను వీడియో తీయలేదు మా అమ్మాయి. అది అలా అయిందండి. లాస్ట్లో నేను దావత్ బిర్యానీ రైస్ తీసుకున్నాను. ఆ గ్లాస్తో 3 గ్లాసులు రైస్ వేసుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళకి 3 గ్లాసులు, కేజీ అంటే మళ్ళీ ఎక్కువైపోతుందని. నాకు కరెక్ట్గా ఆ గ్లాస్తో 4 గ్లాసులు వస్తాయండి కేజీ. నేను 3 గ్లాసులు వేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. సో 3 గ్లాసులు వేసి నానబెట్టేసుకున్నాను. చూడండి, మటన్ కూడా 1 గంట సేపు నానబెట్టానండి, అలానే మ్యాగ్నేట్ చేసి ఆ మసాలాల్లో. అలా దాన్ని తీసుకొని వెళ్ళి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఉంచి, సిమ్లో ముక్క 80% ఉడికే వరకు మనం సిమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి ముక్క ఎలా ఉడికిపోతుందో. వాటర్ ఏం పోయలేదు దాంట్లో, మా పెరుగులో అలా ఉడికిపోతూ, మటన్లో నుంచి కూడా వాటర్ వస్తుంది, అలా ఉడికిపోయింది. చూడండి, అది పక్కన పెట్టేశాక మనం ఇప్పుడు బిర్యానీ ఉడకబెట్టడానికి ఆ మసాలా దినుసులన్నీ మళ్ళీ వేసుకొని రైస్ ఉడకబెట్టడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాం, వాటర్. సో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాం.
బిర్యానీ ఆకులు అన్నీ వేసుకొని బాగా మసిలిపోవాలండి. ఉప్పు ఎంత వేసుకోవాలి నేను చాలాసార్లు చెప్పానండి మన బిర్యానీ రెసిపీ చేసేటప్పుడు. టేస్ట్ చేస్తే ఉప్పగా ఉండాలండి నీళ్ళు. సో బాగా బాయిల్ వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం గంట సేపు నానబెట్టిన బియ్యాన్ని వేసుకుంటున్నాను. సో ఇది దమ్ బిర్యానీ అండి నేను చేసేది. సో లేయర్స్గా వేసుకుంటాను. అందుకని మనం రైస్ని ముందే అలా ఉడకబెట్టుకోవాలి నీట్గా. 80% ఆఫ్ రైస్ లాస్ట్ లేయర్ అండి, 10% ఆఫ్ రైస్ ఫస్ట్ లేయర్. అలా లేయర్స్గా వేసుకోవాలి. చూడండి అండ్ బియ్యం కూడా బాయిల్ వచ్చేసింది. సో ఫస్ట్ లేయర్ వేస్తున్నాను. చూడండి ఇలా సమానంగా లేయర్స్గా వేసుకోవాలి. సో లేయర్స్గా చక్కగా వేసుకోవాలి. అలా ఒక లేయర్ వేసాక దాని మీద మళ్ళీ టాపింగ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవి వేసుకొని నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకోవాలి. అలా లేయర్స్ అన్నీ వేసుకున్నాం. మనం 80% మటన్ ఉడికే వరకు మనం ఫ్రై చేసేసుకున్న మటన్ బాండి అండి అది. సో మటన్ని మనం పచ్చిగానే వేయకూడదు, ఉడకదు. అందుకే 80% ఆఫ్ మటన్ ఉడికేటట్టు మనం ఫస్టే ఉడికించుకోవాలి. దాని తర్వాత లేయర్స్ వేసుకోవాలి. ఇది సెకండ్ లేయర్ అండి. సో ఇలా సెకండ్ లేయర్ వేసుకుంటున్నాను చక్కగా. చూసారా అలా లేయర్స్గా వేసుకోవాలి. అలా ఒక 4 లేయర్స్ పడ్డాయి నాకు. సో చక్కగా 4 లేయర్స్ వేసుకుంటున్నాను. అలా లేయర్స్ అన్నీ వేసేసుకొని పైన ఫ్రైడ్ ఆనియన్స్, నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర కొంచెం వేసుకొని ఇప్పుడు దమ్ వేసేయాలండి. నేను దమ్ము ఎలా వేస్తానంటే నా దగ్గర ఒక వైట్ క్లాత్ ఉంది, ఓన్లీ దమ్ము కోసమే వాడతాం అన్నది టవల్, కాటన్ టవల్. అది బాగా తడపాలండి. ఫస్ట్ బాగా తడిపాక దాని మీద ఏం చేయాలి అంటే దాని మీద పరిచి ప్లేట్ గాలి అంటే ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా ప్లేట్ పెట్టేస్తాను. చూడండి లాస్ట్ లేయర్ కూడా వేసేసాను. ఇప్పుడు నేను దమ్ ఎలా వేస్తాను అంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉండకూడదు. దోస పెనం పెట్టుకున్నాను. చూడండి అది తడిపినటువంటి టవల్ అండి, అది ఫుల్ తడిపినటువంటి టవల్. సో డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాకుండా ఇండైరెక్ట్ హీట్ ఇస్తాం. అందుకని దోస పెనం పెట్టుకున్నాను. అది బాగా వేడెక్కిపోవాలి. అది బాగా వేడెక్కిందని ఎలా తెలుస్తుంది అంటే వాటర్ దాని మీద వేస్తే అసలు వాటర్ అనేది నిలవకూడదు, టక్కుమని ఆవిరైపోవాలి. అలా చేశాక అలా అయిపోయాక పెనం అంతా వేడెక్కాక ఆ పెనం మీద మనం ఏం చేస్తామంటే పెట్టుకుంటాం. నేను ఒక చిన్న స్టెప్ మిస్ చేశానండి. నేను మనం బియ్యం వేసే ముందే చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ని లాస్ట్లో కూడా పోసేసాను. సో పోసాక ఈ రైస్ అనేది వేసాను. ఎందుకంటే కొంచెం వాటర్ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. అందుకని ఆ చిన్న గ్లాస్ ఆఫ్ వాటరు ఆ మటన్ మీద వేసేసాను. సో దమ్ అయిపోయిందండి. చూడండి దమ్ అయిపోయింది. బిర్యానీ ఎలా వచ్చిందో చూడండి. సో దమ్ ఎలా చేశాను అంటే ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి ఒక 40 అంటే మొత్తం టోటల్ హాఫ్ అన్ అవర్ అండి. హాఫ్ అన్ అవర్లో 5 మినిట్స్ హై ఫ్లేమ్, మిగతాదంతా కూడా మీడియం ఫ్లేమ్లో మనం దమ్ వేసాం. సో మటన్ బిర్యానీ అనేది కిందే మసాలా ఉంటుంది కాబట్టి ఫస్ట్ కింద నుంచి అలా పైకి తీసుకుంటూ ఉండాలి.
చూడండి మసాలాతో కలిపి వేసాను. అది కట్టా చేసామండి, మా అమ్మాయి చేసింది కట్టా. ఆ వీడియో కూడా పెడతాను. సో కట్టా విత్ మటన్ బిర్యానీ ఇవాళ రెసిపీ. మటన్ బిర్యానీ చూడండి, మా వాడికి బాగా నచ్చిందండి. మా పెద్దోడికి తెగ తిన్నాడు. మొక్క చూసారా ఎలా ఉడికిందో, తెగిపోతుందండి. ఇలా అంటే మీరు కూడా చేసుకొని తినండి. ఉంటా, బాయ్.